జీవితం అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి పూలబాట వేస్తే మరికొందరికి మాత్రం అడుగడుగునా ముళ్ళబాటను చూపిస్తుంది. కానీ ఆ ముళ్ళబాటలో కూడా రక్తం ఒడుతున్న పాదాలతో లక్ష్యం వైపు నడిచేవాడే అసలైన విజేత. సరిగ్గా ఇలాంటి ఘటనే యాదాద్రి జిల్లాలో చోటు చేసుకుంది. 10వ తరగతి ఒక విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన మలుపు. ఆ పరీక్ష కోసం విద్యార్థులందరూ ఎన్నో కలలు కంటారు. కానీ ఆ బాలుడికి మాత్రం విధి అత్యంత కఠినమైన పరీక్షను పెట్టింది. ఒకవైపు ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన తండ్రి విగత జీవిగా పడి ఉన్నాడు. మరోవైపు తన జీవితాన్ని మార్చే పరీక్ష పిలుస్తోంది. ఆ విషయంలో ఆ పిల్లాడు ఏం చేశాడు? గుండెను రాయి చేసుకుని అతను వేసిన అడుగు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అసలు ఏం జరిగిందంటే, యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు గ్రామానికి చెందిన ఎల్లయ్య గారి కుటుంబంలో ఈరోజు పెను విషాదం నెలకొంది. ఆ ఇంటి యజమాని ఎల్లయ్య హఠాత్ మరణం చెందాడు. ఇల్లంతా రోదనలు, బంధువుల కన్నీళ్లు. ఆ వాతావరణం చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. ఎల్లయ్య కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్నాడు. ఈరోజు అతనికి అతి ముఖ్యమైన పరీక్ష ఉంది. కళ్ల ముందే తండ్రి భౌతిక కాయం, చేతిలో హాల్ టికెట్. లోపల తండ్రిని కోల్పోయిన తీరని వేదన ఉన్నా తన తండ్రి ఆశయం కోసం, తన భవిష్యత్తు కోసం హర్షవర్ధన్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. తండ్రి మృతదేహానికి నమస్కరించి కన్నీళ్లను తుడుచుకుంటూ భారమైన గుండెతో పరీక్షా కేంద్రానికి బయలుదేరాడు. పరీక్ష హాలులో హర్షవర్ధన్ కూర్చుని పరీక్ష రాస్తున్న దృశ్యం అక్కడి ఉపాధ్యాయులను, ఇతర విద్యార్థులను కంటతడి పెట్టించింది. తండ్రి మృతదేహం సాక్షిగా కన్నీటి చుక్కలు పేపర్ మీద పడుతున్నా ఏమాత్రం తడబడకుండా అతను పరీక్షను పూర్తి చేశాడు. ఎంతటి కష్టం వచ్చినా విద్య పట్ల అతను చూపించిన అంకిత భావం చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. నీ తండ్రి ఆత్మ శాంతించాలంటే నువ్వు చదువుకోవాలి నాన్న అని బంధువులు ఇచ్చిన ధైర్యంతోనే హర్షవర్ధన్ ఈ అడుగు వేశాడు. పరీక్ష ముగిసిన వెంటనే మళ్లీ ఇంటికి చేరుకుని తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. ఆ దృశ్యాలు చూస్తుంటే మనిషికి ఎంతటి కష్టం వచ్చినా తన బాధ్యతను మర్చిపోకూడదు అని అర్థమవుతుంది. హర్షవర్ధన్, నువ్వు కేవలం ఒక పరీక్ష మాత్రమే రాయలేదు. జీవితం నీకు పెట్టిన అతిపెద్ద పరీక్షలో విజేతగా నిలిచావు. తండ్రిని కోల్పోయిన పుట్టడు దుఃఖంలోనూ ధైర్యం కోల్పోకుండా నువ్వు చూపిన ఈ చొరవ నిజంగా అభినందనీయం. నువ్వు భవిష్యత్తులో గొప్పగా ఎదిగి మీ నాన్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.